హాయ్ అండి, ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమికి మనం చేసే ప్రసాదాలను సింపుల్గా మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో దాని ప్రాసెస్ని ఒకసారి మనం చూసేద్దాం. ముందుగా చలిపిండి కోసం 1 కప్పు బియ్యపిండి తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో 1/2 కప్పు బెల్లం వేసుకుంటే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పొడి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చలివిడి టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి వీటిని బాగా మిక్స్ చేసేసుకుందాము. బియ్యపిండిలోకి బెల్లం మొత్తం ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. చలిపిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము నైవేద్యం పెట్టే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు మొదటి ప్రసాదం మన చలిపిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు పానకం చేద్దామండి. పానకానికి ముందుగా 1 కప్పు నేను బెల్లం తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే మనం బెల్లం వేసామో అదే కప్పుతో 2 కప్పులు వాటర్ వేస్తే కరెక్ట్ స్వీట్ సరిపోతుందండి. ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు, కరెక్ట్గా సరిపోతుంది. పానకానికి ఇలా వాటర్ వేసుకున్నాం కదా, బెల్లం కరిగేలాగా ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసుకున్నాము. పానకంలోకి ఇలా రెడీ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా మిరియాలు తీసుకోవాలండి. ఇందులోనే ఒక 2 ఇలాచీ వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మనం మెత్తగా పౌడర్ అయ్యేలాగా దంచేసుకోవాలి. చూసారు కదా, ఇలా పౌడర్ లాగా దంచేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పౌడర్ని పానకంలోకి వేసేద్దాము. ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాము. ఇప్పుడు ఇందులోకి తులసి ఆకులు వేద్దామండి. వేస్తేనే మనకి ఫ్లేవర్ బాగుంటుంది పానకంలోకి. తులసి ఆకులు వేస్తేనే మనకి టెంపుల్ స్టైల్లో పానకం లాగా వస్తుంది. ఇప్పుడు మనకి చలివిడి పానకం రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనము వడపప్పు చేసుకోవడానికి ఇలా కొంచెం పెసరపప్పుని వాటర్లో వేసి కొద్దిసేపు మనము నానపెట్టేసుకుందాము. వడపప్పు కోసం పెసరపప్పుని నానపెట్టుకున్నాం కదండి, దాన్ని నేను ఇలా 2 భాగాల్లాగా చేశాను. మొదటగా ఇందులో ఈ పెసరపప్పులో దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు కొంచెం ఇలా బెల్లం ముక్క పెట్టి ఇలా వడపప్పుని దేవుడికి నైవేద్యంగా పెట్టాలి. ఇప్పుడు ఇందులో మనకి టెంపుల్లో ఏంటంటే ఇలా పెసరపప్పులో ఇందులో కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం మామిడికాయ ముక్కలు మనకి టెంపుల్లో ఇలా మిక్స్ చేసి పెడతారండి. వీటిని ఒక్కసారి ఇలా మిక్స్ చేసేద్దాము. వడపప్పు కూడా రెడీ అయిపోయిందండి. ఫైనల్గా మన ప్రసాదాలు రెడీ అయిపోయినాయండి. శ్రీరామనవమికి చేసే ప్రసాదాలు చాలా సింపుల్గా చేసేయచ్చు. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.